అసలు మినపప్పు లేకుండా ఆ తర్వాత ఇంకా అసలు ఏమీ లేకుండా ఓన్లీ బియ్యము మొరమరాలతోని అట్లు స్పాంజ్ అట్లు మాట పునుగులు స్పాంజ్ అట్లు చట్నీ. బాయ్ బాయ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు ఏ పప్పు లేకుండా దోశల్ని స్మూత్గా స్పాంజ్ లాగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చెప్పేస్తానో చూసేయండి. మనమైతే ఫస్ట్ బియ్యాన్ని అయితే నానబెట్టుకుందామండి. నేను గ్లాసున్నర తీసుకున్నానండి, అంటే గ్లాస్కి ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నాను, 2 గ్లాసులకు తక్కువ మాట బియ్యంని. అందులో కొంచెము మెంతులు వేసి నానబెట్టుకోవాలన్నమాట. ఈ బియ్యం నానడం ఏంటంటే మనం ముందు రోజు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదా మార్నింగ్ లేచి మనం నానబెట్టుకొని ఉంచుకోవచ్చు మాట అండి. ఇది ఒక 2-3 అవర్స్లో నానిపోతుంది. నేనైతే కనుక రేషన్ బియ్యం తీసుకున్నాను అనమాట అండి. అవైతే దోశలకి జిగురుగా మెత్తగా బాగుంటుందండి. నేను ఎప్పుడైనా సరే దోశలు అనగానే రేషన్ బియ్యంలోనే వేస్తాను అనమాట. మెంతులు వేసేసి నీళ్లు పోసుకొని కొంచెం 2 సార్లు కడుక్కొని ఆ తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలన్నమాట అండి. ఈ నానడం మనకి ఒక 3-4 గంటలు పడుతుంది అన్నమాట. సో ఇది పక్కన పెట్టేసుకోండి. ఇదే టైంలోని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాం ఆ గ్లాస్తోనే మొరమరాలు అనొచ్చు, లేకపోతే దీన్ని మూరీలు అంటారు, వీటిని మొరమరాలని కూడా అంటారు అనమాట. సో వీటిని అయితే కనుక ఇంకో గ్లాస్ నిండగా మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నా ఆ గ్లాస్ నిండా మొరమరాలు తీసుకోండి. తీసుకొని దానిలోకి కొంచెము అసలు వేసామా వేయలేనట్లా అన్నట్లమాట అండి. కొంచెం అటుకులు నేను చూపించినట్లుగా మరమరాలు వేసుకోండి, ఇంకొంచెం వేసుకున్నా నష్టం లేదు మాట మీకు. సో ఇన్ని వేసుకుంటారు. దీనిలోని కొంచెం అటుకులు మాట, చాలా తక్కువ, చూసారు కదా నేను ఎంత తక్కువ వేసానో, మీకు అందుకే కొలతలతో చూపిస్తున్నాను చూసుకోండి. అది కూడా వేసేసి కొంచెం ఒకసారి కడిగేసుకొని బాగా కడిగేసుకొని నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని, ఇది పెద్దగా నానవసరం లేదండి. అటుకులు అయితే కనుక మనకి ఒక 10 నిమిషాలు పావు గంటలో నానిపోద్ది కదా, అలాగే మూరీలు కూడా నానిపోతాయి అన్నమాట. కానీ ముందుగా నేనైతే 2 ఒకేసారి నానబెట్టుకున్నాను. తెలిసిన విషయమే కదా, నేనైతే మీ సేవకు వెళ్ళిపోతానని చెప్పి. సో నానబెట్టుకొని నేను అంతా రెడీ అయ్యేసరికి నాకైతే చెప్పేసి వెళ్ళిపోయానమాట అండి ఇంట్లోనే. ఇది కొంచెం నానిన తర్వాత ఈ 2 కలిపి వేరువేరుగా మిక్సీ చేసి పట్టండి అని చెప్పానమాట అండి మా ఇంట్లోని. సో మా గీతమ్మ అయితే కనుక 2 కూడా నానిపోయని చెప్పి మిక్సీ పట్టేసి ఉంచారు. ఇది వేరేగా, ఇదైతే కనుక అటుకులును నూరీలు, అదైతే కనుక ఉత్తి బియ్యం అటండి. మనం మెంతులు బియ్యం వేసుకున్నాం కదా, అది 2 కూడా అంటే మిక్స్ చేసి సపరేట్గా ఉంచారు. కానీ అలా అవసరం లేదు, ఒకేసారి కలిపేసుకోవచ్చు. బట్ నా ప్రాసెస్ ఏంటో వాళ్ళకి తెలియదు కదా, అందు గురించి వాళ్ళేమో అలా వేరువేరుగా ఉంచారనమాట. మళ్ళీ దానిలో కొంచెం అంటుకున్నంత నీళ్ళు పోసేసి కొంచెం దానిలో వేస్తాను అనమాట, ఎందుకంటే ఇది దోశల పిండిలో రావాలి కదండి. ఇక దీనిలో ఏమీ వేయక్కర్లేదండి, ఇదే చాలన్నమాట. మనకి ఆల్రెడీ నానిపోయింది కనుక ఇకైతే ఇంకా ప్రాబ్లం కూడా లేదు, వెంటనే వేసేసుకోవచ్చు మాట అండి. వీటిని నానబెట్టాలి, 10 నిమిషాలు ఉంచాలి, పావు గంట ఉంచాలి అనే ప్రసక్తే లేదన్నమాట. కాకపోతే ఇదేంటంటే బాగా మిక్స్ చేయాలి, ఆ రెండింటిని బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. అలాగనే బియ్యము అది ఒకేసారి ఆడేసారనుకోండి బాగా ఆడదన్నమాట, 2 సపరేట్గానే ఆడుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దోశల పిండి ఎలా చేసుకుంటామో అలాగ పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిపేసి ఒక్క 5 నిమిషాలు, అంటే రేకు వేడెక్కే వరకు కొంచెం పక్కన పెట్టండి. చూసారు కదా ఎలా వచ్చిందో, ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత దాన్ని కొంచెం పక్కన పెట్టి అప్పుడు దోశలు ఇలా ఈ వేసుకుందాం. కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. నేను మీ సేవ నుంచి వచ్చి నైట్ మా హస్బెండ్కి వేస్తున్నాను అనమాట అండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయంటే, ఇక నేను గాబరా పడి ఫస్ట్ అట్ అయితే కనుక అది వేగకుండా తీస్తానమాట, స్మాష్ అయిపోయింది. దానికి మా అమ్మాయి నాతో వేసుకుంటుంది అనమాట. మా అమ్మాయి నాకు ఫ్రెండ్, అమ్మ అన్నీ కూడా. నా కూతురి కన్నా నేను ఎక్కువగా నా ఫ్రెండ్ లాగే భావిస్తాను అనమాట. నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. నా కూతురు ఏవో ఏడిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే కనుక నేను డిజాస్టర్ చేసేసాను అది ఇది అని అంటుంది అనమాట. సో అలాగా కామెడీ మాట. నా కూతురు నాకు ఒక ఫ్రెండ్ అని అనుకోండి, శత్రువు అనుకోండి, ఏదైనా ఇద్దరం కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఆడుచుకుంటాం అన్నీ. బట్ ఫైనల్లీ నా కూతురు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నేనైతే టేస్ట్ అయితే కనుక ఇది ఎలాగుందో చూడాలి ఫస్ట్ టైం, ఎందుకంటే హస్బెండ్ కి దీని ప్రాసెస్ ఏమీ తెలియదు అనమాట. నేను ఏం చేస్తానంటే ఇలా చేసినప్పుడు ఇందులో ఏముందో చెప్పండి గిఫ్ట్ ఇస్తానని అంటాను అనమాట. అంటే మా అమ్మాయి చూడకపోతే మా అమ్మాయి చూడండి ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఏమేమి కలిపినా చెప్పండి అంటారు. వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవుతారు, 2-3 చెప్పి 3 చెప్పరమాట అలా ఉంటది. ఇది టమాటో చట్నీ. టమాటో, ఎండుమిరపకాయలు, చింతపండు బాగా వేపేసి చేసిన టమాటా పచ్చడి అనమాట. చాలా బాగుంది. వీడియో తీయలేదు, నేను లేను కదండి. పునుకులు కూడా ఉన్నాయన్నమాట అండి టిఫిన్కి. ఎందుకంటే పునుకులు మా ఎదురింటి ఆంటీ గారు ఇచ్చారు, చాలా బాగా చేశారండి ఆవిడ. చాలా వేడివేడిగా ఉన్నాయి. మెయిన్ పునుకులు ఏంటంటే వేడివేడిగా ఉంటే టేస్టే వేరుగా ఉంటుంది కదండి. సో అవైతే ఇస్తుంది అనమాట. ఇంక ఇంట్లో ఇంకెవరు తినరన్నమాట. ఆ టైంలో ఆయనకి ఇచ్చేసారు అనమాట. పునుకులు, స్పాంజ్ అట్లు, చట్నీ. ఈ స్పాంజ్ అట్లకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.